వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ పోరాడు అంటారా బాబు. ఈ రోజు అయితే మనం జై దుర్గా భవాని యూత్ అసోసియేషన్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది ఏడుందైతే కాదు, కుషాయిగూడలో అయితే ఉంది. జై బోలో దుర్గా మాతాకి జై, జై బోలో దుర్గా మాతాకి జై అన్న. చెప్పండి అన్న, ఎన్ని 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 సంవత్సరాల నుంచి పెడుతున్నారు దుర్గా మాత? మేము ఇది 2015 నుంచి సాకత్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పెడుతున్నాం అన్న. లాస్ట్ 11 years నుంచి పెడుతున్నాం. ఇది సార్ మా 11th year సార్. ఎంత మంది ఉండొచ్చు అన్న మీ టీం మొత్తం? గ్రూప్ లో స్టార్టింగ్ అయితే 20 members ఉన్నారని, ఇప్పుడు అరౌండ్ 70 to 80 members ఉన్నారన్న. ప్రస్తుతం అయితే అందరు అవైలబుల్ లేరు అన్న. నేనైతే విన్నాను మీ దుర్గామాతని ఈ 10 years దాకా అంటే నిమజ్జనం ఒక్కొక్క ప్లేస్ లో చేశారు. అది కొంచెం చెప్పండి అన్న. అవునా, మేము ఇక్కడ అందరూ ఇక్కడ నిమజ్జనం చేస్తుంటారు. మాకు అది నచ్చక మేము ఏం చేస్తాం అంటే ఎవ్రీ ఇయర్ మాతని దూరం తీసుకొని అంటే ఇక్కడ పారే నదిలో ఫ్రెష్ వాటర్ లో నిమజ్జనం చేయాలని చెప్పేసి ఫస్ట్ టైం మేము దుర్గామాత అమ్మవారు కాబట్టి ఫస్ట్ విజయవాడ వెళ్ళాం, కనక దుర్గమ్మ టెంపుల్ కి వెళ్ళాము. అట్లనే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్లేస్ వెళ్తాం అన్న. సెకండ్ టైం భద్రాచలం, థర్డ్ టైం ఏడుపాయలు, శ్రీశైలం అనేది ఇప్పుడు వరకు వెళ్ళిన దగ్గర వెళ్ళకుండా రిపీట్ కాకుండా వేరే దగ్గర ఫ్రెష్ వెళ్తుంటాము. అట్లనే ఈసారి వెళ్తామని, ఈసారి తుంగభద్ర నదిలో ఇంతవరకు మేము ఎప్పుడు చేయలేదు. అందుకే రాఘవేంద్ర స్వామి టెంపుల్ మంత్రాలయం వెళ్దామని డిసైడ్ అయ్యాము అన్న. ఈ 9 రోజులు ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? డైలీ మాది ఎవ్రీ మార్నింగ్ కుంకుమార్చన జరుగుతుంది. అంటే అమ్మవారికి ఈవినింగ్ టైంలో ఏమో పూజలు చేస్తాము. ఏ రోజు ఏ అవతారం ఉంటుందో 9 రోజులు 9 అవతారం ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ అయితే మేము కుంకుమార్చన చేయడం జరుగుతుంది. అట్లనే మధ్యాహ్నం ఒక స్వామి వాళ్ళకు బయట ఇక్కడ చేసుకునే దీక్ష కాకుండా బయట వాళ్ళు కూడా కొంచెం వస్తారు. ఒక డైలీ ఒక 150-200 members కి అన్న ప్రసాదం అయితే చేయడం జరుగుతుంది. అట్లనే రాత్రి ఈవినింగ్ పూజ అయిపోయాక డైలీ ఒక 1000 to 1500 members కి మేము టిఫిన్స్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పలారం అంటే ఒక రోజు మన బోండాలు పెడతాము, ఒక రోజు ఉప్మా పెడతాము, ఒక రోజు ఇడ్లీ వడ పెడతాము, ఒక రోజు పరోటా పెడతాం. అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఒక 9 రోజులు డైలీ టిఫిన్ పెట్టడం జరుగుతుంది అన్న. ఇప్పుడు అంటే దుర్గామాత అనేది చాలా పవర్ఫుల్. అవునా, చాలా పవర్ఫుల్. పెట్టాలంటే ఒక స్థాయి ఉండాలి, అది ఒక పవర్ఫుల్ ఉండాలి. అవునా, మన వాళ్ళందరూ మేము 11 రోజులు నిష్ఠగా ఉంటామన్నా. ఏం నాన్ వెజ్ అనేది ఏం లేకుండా 70 to 80 members అయితే దీక్షలో ఉంటారు. చెప్పులు కూడా వేసుకోరు. మాకు కొంచెం కొంతమంది అంటే చెప్పలేము కానీ 70 members అయితే ఖచ్చితంగా దీక్షలో ఉంటారు. చెప్పులు వేసుకోరు, ఏం ఉండదు. 70 days పవిత్రంగా దీక్ష చేస్తామన్నారు. ఈ దుర్గామాత ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అన్న? మేము 2015 లో సాకత్ విజయ్ కుమార్ అన్న మా అన్న ఆర్గనైజ్ చేశాడు. ఆ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ మేము ఫస్ట్ మాకు ఎంత దుర్గామాత మాకు చిన్నది 10 feet 9 అవతారాలు ఉంటాయి. ఈసారి ఏం స్పెషాలిటీ ఉండబోతుంది అన్న? మేము ఎవ్రీ ఇయర్ విజయవాడలో ఏ అమ్మవారు ఏ అవతారం ఉంటుందో మేము సేమ్ అదే ఇక్కడ రిపీట్ చేస్తామన్నా. ఈసారి మేము ఎక్స్ట్రా ఈసారి ఇది పెడదాం అనుకుంటున్నాం అన్న. ఏది మన జాగరణ అని చెప్పాలి. అది మన ఏరియాలో అంతా తెలియదు. ఓల్డ్ సిటీ వాళ్ళకైతే బాగా తెలుసు. జాగరణ అంతా నైట్ అంతా భజన ప్రోగ్రామ్ ఉంటుంది. ఈసారి మేము అది ఆల్రెడీ ఇంత ముందు ఒకసారి పెట్టాం, మళ్ళీ ఈసారి కూడా పెడదామని ఫిక్స్ అయ్యాం. ఈ 9 days ఎలా వేలం పాటలు వేస్తారన్న? అది అన్ని మన 9 days మొత్తం నవరాత్రి అయిపోయినాక దసరా తెల్లారి రోజు మేము విగ్రహం అనేది నిమజ్జనం చేయడం జరుగుతున్నది అన్న. అంటే ఫస్ట్ ఊరేగింపు చేస్తాం. ఊరేగింపు కన్నా ముందు మేము చీరలు అనేది వేలపాట చేయడం జరుగుతున్నది అన్న. ఈసారి అయితే ఈ 9 days అయితే హంగామా అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా అదైతే ఖచ్చితంగా ఉంటుంది. జై బోలో దుర్గా మాతాకి జై, జై బోలో దుర్గా మాతాకి జై.